హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సంభాజీ మహారాజ్ గారి లైఫ్ లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ల గురించి తెలుసుకుందాం. అసలు అంత గొప్ప వీరుణ్ణి ఔరంగజేబు ఎలా ఓడించాడో తెలుసా? కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణమైనది వెన్నుపోటు మహేంద్ర. అసలు సంభాజీ మహారాజ్ గారు ఎలా చనిపోయారు, తన వాళ్ళే మోసం చేసి చంపించారా అనేవి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలి. సంభాజీ మహారాజ్ మీద చావా అనే మూవీ వస్తుంది, మీరు తప్పకుండా ఆ మూవీ చూడండి. ఎందుకంటే అది మన యాన్సిస్టర్స్ మన ధర్మం కోసం, మన భవిష్యత్తు కోసం ఎన్ని త్యాగాలు చేశారు, హిందూ మతాన్ని కాపాడడం కోసం ఎన్ని చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు వదిలారు. ఇదంతా మనం చూడాలి, 10 మందికి చూపించాలి. ఇలాంటి సినిమాలు మన గతం కాదండి, మన హిందూ ధర్మం యొక్క భవిష్యత్తు. ఇలాంటి సినిమాలు చిన్న పిల్లలకు చూపియాలి. ఇదిరా మన ధర్మం, ఇదిరా మన హిందూ మతం అని చెప్పి పెంచాలి. లేకపోతే వాడు పుట్టిన ఆ సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలియకపోతే వాడు ఇంకో అమ్మని వెతుక్కుంటాడు. ఇంకా మన ఫ్యూచర్ చాలా డేంజర్ గా ఉండబోతుంది. మన ఫ్యూచర్ జనరేషన్ కి అన్ని నేర్పించాలండి. సరే, ఏం నేర్పించినా నేర్పించకపోయినా కనీసం చాగంటి గారి ఉపన్యాసాలైనా అలవాటు చేయండి. చాగంటి గారి ఒక్కో మాట ఒక్కో డైమండ్ లా ఉంటుంది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి వినిపించి పెంచితే ఒక్కొక్కడు పెద్దయ్యాక ఒక్కో పరశురాముల్లా తయారవుతాడు. మేబీ మిస్టేక్ మన ఇంట్లోనే ఉందేమో ఫ్రెండ్స్. ప్రతి ఒక్క హిందువుకి తన మతం యొక్క గొప్పతనం ఏంటో తెలియట్లేదు. తెలిస్తే వాళ్ళు అలా చెయ్యరు. అసలు సంభాజీ మహారాజ్ ని ఎన్ని చిత్రహింసలు పెట్టి చంపారో తెలుసా? ఆయన్ని కూడా అడిగారు, నువ్వు మా మతంలోకి రా, నిన్ను వదిలేస్తామని. దానికి ఒప్పుకోలేదని రోజుకో బాడీ పార్ట్ కట్ చేసి తన ముందే తన బాడీ పార్ట్స్ ని కుక్కలకు తినిపించేవారు. బతికుండంగానే తోలు తీసి దాని మీద ఉప్పు కారం చల్లి చిత్రహింసలు పెట్టేవారు. చావనైనా చేస్తా, ఎన్ని చిత్రహింసలైనా అనుభవిస్తా, కానీ మతం మాత్రం మారను అని చెప్పి చనిపోయారు సంభాజీ మహారాజ్ గారు. మనం ఇండియన్ హిస్టరీ బుక్ చదివేటప్పుడు మరాఠాల గురించి కూడా కొన్ని పేజీలు ఉంటాయి అంతే. మరాఠాల గురించి ఎవరు ఎన్ని తక్కువ పేజీలలో రాశారో చూద్దాం అన్నట్టు ఆథర్స్ పోటీ పెట్టుకుంటున్నట్టు ఉంటుంది. మన ఇండియన్ హిస్టరీ బుక్స్ చూస్తే శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ గురించి ఒక్కటంటే ఒక్కటే పేజీలో అయిపోగొట్టేస్తారా? వేరే రాజుల గురించి అయితే 40-50 పేజీలు రాస్తారా? అంటే మనం వాళ్ళ గురించి చదివి వాళ్ళు చేసిన ఘనకార్యాలు అన్ని గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ అటెండ్ చేయాలా? వాళ్ళది మాత్రమే హిస్టరీనా? సంభాజీ మహారాజ్ గురించి 20 పేజీలు రాయండి. తారాబాయి గురించి రాయండి. వాళ్ళు చేసిన యుద్ధాలు రాయండి. వాళ్ళు పరిపాలించిన విధానాల గురించి రాసి చదివించండి. అంతేకాని నా దేశం మీద దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే రాసి నా దేశ వీరులని తక్కువ చేసి చూపియకండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవేమీ తెలియదు కదా. అయినా అసలు సంభాజీ మహారాజ్ గురించి మీలో ఎంత మందికి తెలుసు? 50% చాలా మందికి తెలీదు. ఎందుకంటే వీళ్ళు మనల్ని అలా మ్యానిపులేట్ చేశారు. నువ్వు ఏది చదవాలి, ఎవరిని గుర్తు పెట్టుకోవాలి, ఎవరిని మర్చిపోవాలి అన్ని వాళ్ళే డిసైడ్ చేసేశారు. చరిత్రని ఎంత దాచాలని చూసినా అది దాగదు. ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ అంటే హిందువులకు దేవుడు కంటే ఏం తక్కువ కాదు. కానీ సంభాజీ మహారాజ్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? కళ్ళు పీకేసిన, బతికుండంగానే ఒంటి మీద తోలు తీసి ఉప్పు కారం పూసిన, రోజుకు ఒక్కో పార్ట్, ఒకరోజు కాళ్ళు ఒకరోజు చెయ్యి నరికి మాంసం ముద్దలుగా చేసి కుక్కలకు తినిపించిన, తన శరీరంలోని ఆఖరి రక్తపు బొట్టు వరకు హిందుత్వం కోసం పోరాడి వీరమరణం పొందిన వ్యక్తి సంభాజీ మహారాజ్ గారు. ఇలాంటి ఎన్నో చిత్రహింసలు పెట్టి సంభాజీ మహారాజ్ ని చంపాడు ఈ ఔరంగజేబ్. ఏంటి వీడోదో పెద్ద యుద్ధం చేసి సంభాజీ మహారాజ్ ని ఓడించారు అనుకుంటున్నారా? కానే కాదు. యుద్ధం చేసి ఓడించేంత దమ్ము లేక దొంగ దెబ్బ తీసి సంభాజీని బంధించాడు. ఒకసారి సేమ్ ఇలానే శివాజీ మహారాజ్ ని కూడా దొంగ దెబ్బ తీసి చంపేద్దాం అని ప్లాన్ వేశాడు. శాంతి చర్చల కోసం ఒకడు వేరా, నేను కూడా ఒకడినే వస్తాను అని పిలిచి వెనుక నుంచి పొడిచి చంపేద్దాం అని ట్రై చేస్తాడు అఫ్జల్ ఖాన్. కానీ శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ గుండెల్ని చీల్చి రక్తం తాగుతాడు. అయితే ఫ్రెండ్స్, శివాజీ మహారాజ్ మొదటి భార్య పేరు సాయిబాయి, రెండవ భార్య పేరు సోవిరాబాయి. మొదటి భార్య సాయిబాయి కొడుకే సంభాజీ మహారాజ్ గారు. 1657 మే 14న పురందర్ కోటలో సంభాజీ మహారాజ్ గారు జన్మించారు. సంభాజీ మహారాజ్ కి 2 సంవత్సరాలు ఉన్నప్పుడే సాయిబాయి మరణించడంతో శివాజీ గారు సోవిరాబాయిని పెళ్లి చేసుకున్నారు. సంభాజీ మహారాజ్ తన నాయనమ్మ దగ్గర పెరుగుతాడు. సంభాజీ మహారాజ్ ని చిన్నప్పటి నుంచే అందరూ చావా అని పిలిచేవారు. చావా అంటే మీనింగ్ ఏంటో తెలుసా? చావా అంటే సింహం పిల్ల అని అర్థం. సంభాజీ మహారాజ్ గారు చిన్నప్పటి నుంచి తన తండ్రి దగ్గర,
తన నాయనమ్మ దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటారు. అయితే శంభాజీ మహారాజ్ తన టీనేజ్ లోనే బుద్ధభూషణం, నకీబాత్, నాయకీ బీద, శతతక్ వంటి సంస్కృత గ్రంథాలు రాశారు. శివాజీ మహారాజ్ తరువాత రాజ్యానికి రాజు అయ్యేది శంభాజీ మహారాజే కదా. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి రెండో భార్య అయిన సవీరాబాయికి తన కొడుకు రాజారాం రాజు అవ్వాలి అని ఉండేది. ఈ విషయం మీదనే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని వారసత్వ గొడవలు వచ్చేవి. 1680లో ఛత్రపతి శివాజీ అమరులు అవ్వగానే ఔరంగజేబు ఇక నాకు ఎదురు లేదు, ఇక మీద నన్ను దక్కన్లో ఆపగలిగే మగాడు లేడు అని అప్పుడే దక్కన్ మొత్తాన్ని ఆక్రమించేద్దామని దండయాత్రకి వెళ్తాడు. కానీ అతనికి తెలియదు సింహం పోయినా సింహం పిల్ల అక్కడే వీడి కోసం కాచుకొని కూర్చుందని. 5 నెలల పాటు ఎంత ప్రయత్నించినా కూడా ఛత్రపతి శంభాజీ మహారాజ్ ని ఓడించలేకపోయాడు. తరువాత అన్ని సర్దుకొని వెళ్లిపోయాడు. శివాజీ పోయాడు. దక్కన్ మొత్తాన్ని ఆక్రమించేసి భారతదేశం మొత్తాన్ని ఒక ఇస్లాం దేశంగా మార్చేద్దాం అనుకున్నాడు ఔరంగజేబ్. ఇక ఇప్పటి నుంచే మొదలైంది శంభాజీకి ఔరంగజేబుల మధ్య అసలైన యుద్ధాలు. మొదట్లో శంభాజీ దగ్గర అయినా శివాజీ దగ్గర అయినా సైన్యం చాలా తక్కువగా ఉండేది. ఎలా అంటే అపోనెంట్ దగ్గర 1,00,000 మంది యుద్ధానికి వస్తే వీళ్ళ దగ్గర సరిగ్గా 20,000 మంది కూడా ఉండేవాళ్లు కాదు. అయినా సరే మరాఠాలే యుద్ధాలు గెలిచేవాళ్లు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధాలలో కొత్త కొత్త టెక్నిక్స్ ను వాడేవారు. లైక్ గెరిల్లా యుద్ధం అన్నమాట. ఇలా ఔరంగజేబు ఒక్కడే ఎంత ప్రయత్నించినా శంభాజీ మహారాజ్ ని ఓడించలేకపోతున్నారని పోర్చుగీస్ వారి హెల్ప్ తీసుకుంటాడు. ఇలా ఇద్దరు కలిసి వచ్చినా సరే ఇద్దరిని ఓడించేస్తాడు శంభాజీ మహారాజ్ గారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. ఔరంగజేబు చస్తావా, ఇస్లాం మతంలోకి మారుతావా అని బెదిరించి మతం మార్చిన హిందువులందరినీ మళ్ళీ హిందువులుగా మార్చాడు. అది కూడా బలవంతంగా కాదు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే నేను మళ్ళీ హిందువుగా బతకాలి అనుకుంటున్నాను అని చెప్తే మళ్ళీ వాళ్ళను హిందువుగా మార్చేవారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారు కొంతకాలమే పాలించారు, కానీ ఉన్నన్ని రోజులు ఔరంగజేబుకి చుక్కలు చూపించారు. ఇంత గొప్ప వీరుడు ఔరంగజేబ్ చేతిలో ఎలా చనిపోయాడు అనుకుంటున్నారా? శంభాజీ మహారాజ్ ని నా అనుకున్న వాళ్లే మోసం చేసి చంపించేశారు. అసలేం జరిగిందంటే కొంతమంది చరిత్రకారులు చెప్పేదేంటంటే శంభాజీ మహారాజ్ గారి బమ్మర్ది అయిన గంగేష్ షద్కే తాను కోరిన పదవి తనకు ఇవ్వలేదని శంభాజీ మహారాజ్ గారు రహస్యంగా ప్రయాణించే మార్గాన్ని గంగేష్ షద్కి ఔరంగజేబుకి చెప్పి ఒక్కడే ఉన్న శంభాజీ మహారాజ్ పై దాడి చేపించి శంభాజీని పట్టించాడని అంటున్నారు. రాజపుత్రులలో ఏమో జయచంద్రుడు చేసిన మోసం వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ మరణించాడు. ఇప్పుడు వీడు శంభాజీ మహారాజ్ ని ఇలా పట్టించాడు. సో దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? భారతదేశం మీదికి ఎంతమంది దండయాత్రకి వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ అంగుళం కూడా ఆక్రమించలేకపోయారు. మన వాళ్ళకి ఒకరి మీద ఒకరికి కోపం వల్ల వాళ్ళకి అలుసైపోయారు. అసలు అప్పుడే కానీ జయచంద్రుడు ఘోరికి హెల్ప్ చేసి ఉండకపోయి ఉంటే ఈ ఔరంగజేబు లాంటి వాళ్ళు ఇండియాలోకి వచ్చేవాళ్ళు కాదేమో. రాజపుత్రుల గురించి తెలుసు కదా, కట్టర్ హిందువులు. అలా పట్టుకున్న శంభాజీ మహారాజ్ ని చిత్రహింసలు పెట్టేవాడు ఈ ఔరంగజేబ్. తన శరీరంలో ఒక్కో రోజు ఒక్కో పార్ట్ కోసి బెదిరించేవాడు. ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ కి 3 ఆఫర్లు ఇచ్చాడు. అవి నువ్వు అగ్రి చేస్తే నిన్ను చంపను, ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తా అంటాడు. ఆ 3 ఆఫర్లు ఏంటంటే, నెంబర్ 1, శంభాజీ నువ్వు హిందూ మతంను వదిలి ఇస్లాం మతంను స్వీకరించాలి. నెంబర్ 2, నీ మరాఠా సామ్రాజ్యం మొత్తం నాకు ఇచ్చేయాలి. నెంబర్ 3, మీ నాన్న కంటే నీకంటే అందరికంటే నేనే గొప్పవాడని ఒప్పుకోవాలి. దానికి శంభాజీ మహారాజ్ ఏమన్నారు అంటే, నన్ను ఇలా బంధించి నువ్వు గొప్పవాడివి అని ఒప్పుకో అంటున్నావు. ఇక్కడే అర్థమైపోయింది నీ చేతగానితనం. నా మరాఠా సామ్రాజ్యం నీకు ఇచ్చేయాలా? నన్ను చంపేసిన నాలాంటి 100 మంది శంభాజీలు, 100 మంది శివాజీలు రెడీగా ఉన్నారక్కడ. నువ్వు వాళ్ళని కొంచెం కూడా కదపలేవు. ఇంకా నా మతాన్ని మార్చుకో అంటున్నావా? నేనెవర్ని? ఛత్రపతి శివాజీ కొడుకుని. ఎదవ ప్రాణాల కోసం నేను మతం మారుతానని ఎలా అనుకున్నావు అని గర్వంగా సమాధానమిస్తాడు. ఇంత చిత్రహింసలు పెడుతున్నా కూడా కళ్ళల్లో కొంచెం కూడా భయం లేకపోవడంతో బాగా వేడి చేసిన ఇనుప కడ్డీలను కళ్ళల్లో గుచ్చి కళ్ళు పీకేస్తాడు ఔరంగజేబు. ఇలా డైలీ టార్చర్ పెట్టడం, ఆ 3 ఆఫర్స్ ని ఒప్పుకోమని అడుగుతుంటారు. కానీ శంభాజీ మహారాజ్ శరీరాన్ని ఎంతలా విరక్కొట్టినా నలక్కొట్టినా కూడా అతని ధైర్యాన్ని ఏమాత్రం చెరపలేకపోయాడు. దాంతో ఔరంగజేబు కోపం పరాకాష్ఠకి చేరడంతో శంభాజీ తలని 1689 మార్చి 11న నరికించేస్తాడు. మరాఠా ప్రజల్లో మొఘల్స్ అంటే భయం కలగాలని శంభాజీ మహారాజ్ తలని వీధుల్లో పెట్టి ఊరేగింపు చేశారంట. శంభాజీ మహారాజ్ చనిపోయే ముందు కూడా తన ఇష్ట దైవం అయిన శివుణ్ణి జపం చేస్తూ ప్రాణాలు వదిలాడు. ఇలా ఈ విధంగా శంభాజీ మహారాజ్ హిందూ మతం కోసం తన ప్రాణాలు అర్పించి వీరమరణం పొందారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత గొప్ప వీరుడి గాథని
చేశారని ఎవరికీ తెలియకుండా ఛత్రపతి సంభాజీ చరిత్రని సమాధి చేసేశారు. ఎంతమంది మహమ్మదీయులు, ఎంతమంది ఆంగ్లేయులు మన సనాతన ధర్మాన్ని అణచివేయాలని ట్రై చేసినా కూడా ఏం చేయలేకపోయారు. హిందుత్వం కోసం ప్రాణాలు అర్పించిన ఇలాంటి వీరులను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సంభాజీ మహారాజ్ గురించి అందరూ తెలుసుకోవాలి. ఈ చావా మూవీ అందరూ చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీరుల కథలు అందరూ తెలుసుకోవాలి. జై శివాజీ, జై భవానీ, జై హింద్.